మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. ఈ రోజు మెహర్ ప్రభు ప్రేమికుల సహవాస్కి బాబాని ముందుగా ఆహ్వానిస్తూ గ్రూప్ లో ఉన్న వారందరికీ జై బాబా తెలియజేసుకుంటున్నాను. ముందుగా ప్రార్థనా గీతాన్ని అప్పారావు గారు నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. अवतार రికార్డింగ్ మరి मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुतार सकल चराचर जगदुतार नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा नमो देव देवा। जोहार श्री मेहर बाबा जोहार श्री मेहर बाबा महिनी जनिंचिन मानव रूपा महिनी जनिंचिन मानव रूप इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन नमो मेरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा। अज्ञानांधकनंदमुचेति दिव्य विज्ञान दृष्टि नొసంగి अज्ञानांधकनंदमुचेति दिव्य विज्ञान दृष्टि नొసంగి హరిషేట్వర్గము అంతరింపగా హరిషేట్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు నమో మెహరు బాబా अवतार नमो देव देवा। प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी नागलक्ष्मी गाరు जय बाबा। జై బాబా అండి. ప్రార్థనా గీతం చక్కగా ఆలపించి బాబాని ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు సులోచన గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ధనలక్ష్మి గారు కంటిన్యూ చేయండి సంకీర్తన. జై బాబా అండి. जय बाबा अंडी। अवतार मेहर बाबा की जय। शरियार्जी तनया मेहरु बाबा आनंदलोला शिरीनु बाला शरियार्जी तनया मेहरु बाबा आनंदलोला शिरीनु बाला शरियार्जी तनया मेहरु बाबा బాబాయని నేను ప్రియమార పిలువంగా ప్రేమతో మామదిని పులకింప చేస్తావు బాబాయని నేను ప్రియమార పిలువంగా ప్రేమతో మామదిని పులకింప చేస్తావు ఆత్మీయత పెంచి అనురాగమును పంచి ఆత్మీయత పెంచి అనురాగమును పంచి ఆనందమున మమ్ము అలరింప చేస్తావు చెరియాజీ తనయా మెహరు బాబా ఆనందలోలా శిరీను బాలా చెరియాజీ తనయా మెహరు బాబా ఎన్నో జన్మల బంధం నీతో ఈ బంధం ఎన్నో జన్మల బంధం నీతో ఈ బంధం రాధాకృష్ణుల ఓలే మన ప్రేమ సంబంధం ఎన్నో జన్మల బంధం
నీతో ఈ బంధం రాధాకృష్ణుల ఓలే మన ప్రేమ సంబంధం జన్మ జన్మల వరకు సాగాలి ఈ బంధం జన్మ జన్మల వరకు సాగాలి ఈ బంధం ఏ జన్మకైనా చేరాలి నీ గమ్యం చెరియార్జితనయా మేహరు బాబా ఆనందలోలా శరీను బాల చెరియార్జితనయా మేహరు బాబా అవతార్ మెహర్ బాబాకి అందరికీ జై బాబా. నాగలక్ష్మి గారు మీకు జై మెహర్. జై బాబా అండి, జై బాబా. మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు, మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ధనలక్ష్మి గారు మీరు సంకీర్తన చేయండి, తర్వాత విశాలి గారు రెడీగా ఉండండి. జై జై బాబా బాబా. అండి. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా నమో మెహర్ బాబా నమో భక్త జన రంజనా శ్రీత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో భక్త జన రంజనా శ్రీత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో తేజోమయని తాత్విక భావము విఘ్నులకైనా విషదము కాదే తేజోమయని తాత్విక భావము విఘ్నులకైనా విషదము కాదే హే పురుషోత్తమ దివ్య సనాతన హే పురుషోత్తమ దివ్య సనాతన దీవింపుము మము నీ సేవకులుగా బాబా నమో మెహర్ బాబా నమో భక్త జన రంజనా కృత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో కరుణామయని ప్రేమ కటాక్షము కాంతించెడు పతి జీవగణానికి కరుణామయని ప్రేమ కటాక్షము కాంతించెడు ప్రతి జీవగణానికి యాతించకనే యోచన చేసి యాతించకనే యోచన చేసి పంచదవట కృప కరుణార్ధ హృదయ పంచదవట కృప కరుణార్ధ హృదయ బాబా నమో మెహర్ బాబా నమో భక్త జన రంజనా శ్రీత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో మాయా మమతల మమకారములో నిన్ను నే మరచిన నీవు విడవుగా మాయా మమతల మమకారములో నిన్ను నే మరచిన నీవు విడవుగా హే ప్రేమమయా వెన్నంటి ఏమము హే ప్రేమమయా వెన్నంటి ఏమము గాంధిడి ప్రభువిల మరిలేరు సాటి గాంధిడి ప్రభువిల మరిలేరు సాటి బాబా నమో మెహర్ బాబా నమో భక్త జన రంజనా కృత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో అవతార్ మెహర్ బాబాకి జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. నాగలక్ష్మి గారు జై మెహర్ బాబా అండి. జై బాబా అండి. ధనలక్ష్మి గారు మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు, మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా.
మీ ఇద్దరు వాయిస్ ఒకేలా ఉంది, నాకు కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయాను. జై బాబా. ఇప్పుడు సులోచన బాణ అండి, ముందు వాడింది ధనలక్ష్మి అండి. జై మెహర్ బాబా. అవును. జై బాబా అండి, జై బాబా. ఇప్పుడు విశాలి గారు మీరు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత దినేష్ రెడీగా ఉండండి. జై జై బాబా. బాబా అండి. విశాలి జై గారు. బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మేహే చరణ సేవయంట, అదేనా జన్మదేయమంట. కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మేహే చరణ సేవయంట, అదేనా జన్మదేయమంట. ఆరాధనలో అర్థమేమిటో, అవతారునితో బంధమేమిటో. ఆరాధనలో అర్థమేమిటో, అవతారునితో బంధమేమిటో. అవగతమాయను అందునకు, అవగతమాయను అందునకు. అన్యము నాకింకా ఎందులకు, కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మేహే చరణ సేవయంట, అదేనా జన్మదేయమంట. దేవుని కోసం ఎతుకులాడలో మార్గము తప్పిన బాటసారికి, దేవుని కోసం వెతుకు బాటలో మార్గము తప్పిన బాటసారికి, బాటను చూపెను ప్రేమ పాపి, బాటను చూపెను ప్రేమ పాపి. బాసటగా నిలిచే ప్రేమించి కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మేహే చరణ సేవయంట, అదేనా జన్మదేయమంట. అర్హత లేని అల్పజ్ఞానికి తన సేవకు తానియోగించెను. అర్హత లేని అల్పజ్ఞానికి తన సేవకు తానియోగించెను. ప్రేమను తెలియని ఎద నిండి, ప్రేమను తెలియని ఎద నిండి, ప్రేమను పంచెను వెనకుండి. కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మేహే చరణ సేవయంట, అదేనా జన్మదేయమంట. తనువు మనసు నా సర్వస్వం మెహరుని సేవకు వేచియుండగా, తనువు మనసు నా సర్వస్వం మెహరుని సేవకు వేచియుండగా. క్షణికమైన ఏ కోరికలేలా, క్షణికమైన ఏ కోరికలేలా, ఇహమున మనుగడయేలా.
ఇహమున మనుగడ ఎలా కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహే చరణ సేవయంట అదే నా జన్మదేయమంట. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి, మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు, మీకు ధన్యవాదాలు జై మెహర్ బాబా. ఇప్పుడు దినేష్ ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత పుష్పలత గారు రెడీగా ఉండండి. జై जय బాబా. बाबा దినేష్. जय बाबा अवतार मेहर बाबा की जय। मेहरे दैवं मेहरे सर्वं मेहरे दैवं मेहरे सर्वं అని భావించిన మహానందము మహాభాగ్యము మహానందము మహాభాగ్యము మెహరే దైవం మెహరే సర్వం అని భావించిన మహానందము మహాభాగ్యము మహానందము మహాభాగ్యము. అహమును విడచి ఇహమును మరచి మాయా మమతల మర్మము తెలిసి అహమును విడచి ఇహమును మరచి మాయా మమతల మర్మము తెలిసి సర్వము ఆతని ఇచ్చకు వదలి సర్వము ఆతని ఇచ్చకు వదలి మెహరుని తలచోటే మహానందము మహాభాగ్యము మహానందము మహాభాగ్యము. నిత్య జీవితమున బాధ్యత మరువక నిస్వార్థముతో జీవించుటయే నిత్య జీవితమున బాధ్యత మరువక నిస్వార్థముతో జీవించుటయే మానవ సేవయే మాధవ సేవని మానవ సేవయే మాధవ సేవని మెహరుని తలచోటే మహానందము మహాభాగ్యము మహానందము మహాభాగ్యము. కష్ట సుఖములు కలిమిలేములు గత జన్మములో బంధములేయని కష్ట సుఖములు కలిమిలేములు గత జన్మములో బంధములేయని సర్వము ఆతని ఇచ్చకు వదలి సర్వము ఆతని ఇచ్చకు వదలి మెహరుని తలచోటే మహానందము మహాభాగ్యము మహానందము మహాభాగ్యము. మెహరే దైవం మెహరే సర్వం మెహరే దైవం మెహరే సర్వం అని భావించిన మహానందము మహాభాగ్యము మహానందము మహాభాగ్యము. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా ఆంటీ, థ్యాంక్ యూ, అందరికీ జై బాబా.
జై బాబమ్మ. దినేష్, మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించావు, నీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు పుష్పలత గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శ్రీకుమార్ అంకుల్ గారు రెడీగా ఉండండి. పుష్పలత గారు జై బాబా అండి. जय बाबा जय अवतार मेहर बाबा की जय। देवादिदेवा वो दिव्य तेज नी पद सेवा पवहर श्री मेहरु बाबा माँ मेहरु बाबा। देवादिदेवा वो दिव्य तेज దివ్య ప్రేమను దిశల వెదజల్లగా ప్రతి యుగమందు అరుదించు పరమేశ్వర దివ్య ప్రేమను దిశల వెదజల్లగా ప్రతి యుగమందు అరుదించు పరమేశ్వర నీవే దైవం పని తెలసి పూజింపగా నీవే దైవం పని తెలసి పూజింపగా మా జీవితమెంతయో వికసించే బాబా దేవాది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా। పూర్వ జన్మానని దివ్య సంబంధమే నేడు నిన్ను గాంచి సేవించుటను బంధమే పూర్వ జన్మానని దివ్య సంబంధమే నేడు నిన్ను గాంచి సేవించుటను బంధమే మమ్ము విడనాడక ముక్తి చూపించరా మమ్ము విడనాడక ముక్తి చూపించరా మా జీవితమింతయో వికసించే బాబా దేవాది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా। జగదోద్ధార సర్వేశ శ్రీ మెహరుబా సర్వజీవాత్మ పరమాత్మ నీ ఆత్మరా జగదోద్ధార సర్వేశ శ్రీ మెహరుబా సర్వజీవాత్మ పరమాత్మ నీ ఆత్మరా మేము నీ వారము నీవు మా వాడవు మేము నీ వారము నీవు మా వాడవు మా జీవితమెంతయో వికసించే బాబా దేవాది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా దేవాది దేవా ఓ దివ్య తేజ అవతార్ మెహర్ బాబా की జై। అందరికి జై బాబా। నాగలక్ష్మి గారు జై బాబా। థ్యాంక్ యూ। జై బాబా అండి. పుష్పలత గారు మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు, మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు శ్రీకుమార్ అంకుల్ గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అరుణ గారు రెడీగా ఉండండి. జై బాబా అంకుల్. మానారాణి మదిలో తలపు మానారాణి మదిలో తలపు అదిగో విను మెహరు ప్రేమ పిలుపు మానారాణి మదిలో తలపు స్వాధవాంఛలు దివ్య ప్రేమాగ్ని కెరయైన స్వార్థవాంఛలు దివ్య ప్రేమాగ్ని కెరయైన స్వప్రకాశంబో అనంతాత్మ వ్యక్తమౌ భ్రాంతి మాటలు వినగా బదిరుండవ
में बाबा दिव्या मौन సందేశం విను మానరాని మదిలో తలపు అదిగో వినమేహరు ప్రేమ పిలుపు మానరాని మదిలో తలపు మాయానుగాంచంగా అంధుండవైనచో మాయానుగాంచంగా అంధుండవైనచో మానుషాదేహు బాబా ఎవరో తెలియురా మానరాని మదిలో తలపు అదిగో వినమేహరు ప్రేమ పిలుపు మానరాని మదిలో తలపు ప్రేమ స్వరూపుని పూర్తి స్వీకరించ ప్రేమని హృదయంబు వికసింపజేయురా మానరాని మదిలో తలపు అదిగో వినమేహరు ప్రేమ పిలుపు మానరాని మదిలో తలపు తనదు ప్రేమికులకు తాను బానిసరా తనదు ప్రేమికులకు తాను బానిసరా తనదు భక్తాళికి తాను భక్తుడురా మానరాని మదిలో తలపు అదిగో వినమేహరు ప్రేమ పిలుపు మానరాని మదిలో తలపు భాస్కర ప్రియతము మెహరు బాబాయే భాస్కర ప్రియతము మెహరు బాబాయే భగవదవతారంబై భూమి కరుదెల్చెరా భగవదవతారంబై భూమి కరుదెల్చెరా మానరాని మదిలో తలపు అదిగో వినమేహరు పిలుపు మానరా నీ మదిలో తలపు. జై బాబా అండి లక్ష్మి గారు. జై బాబా అందరికి. జై బాబా అండి. మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా అంకుల్. అరుణ్ గారు జై బాబా 2 minutes ఉంది. జై బాబా. ఎన్విఎస్ రామారావు గారు మీరు బాబా విషయాలు 5:30 వరకు మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నానండి. జై బాబా. నాగలక్ష్మి గారు జై బాబా అండి. జై బాబా. శ్రీజాన్ ఉన్న పేరు నాది విజయలక్ష్మిని. ఓకే అండి, ఇది స్పీచ్ అయిన తర్వాత ఇస్తానండి. జై బాబా. రామారావు గారు జై బాబా అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై అని వినిపిస్తుంది అండి. వినిపిస్తోందండి, వినిపిస్తుంది. ఓకేనా? ఓకే. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై అండి. వినిపించట్లేదండి. మీకు ఎవరికైనా వినిపిస్తుందా? స్టార్ట్ చేయలేదు. అవతార్ మెహర్ బాబాకి జై అండి. ఇప్పుడు వినిపిస్తుంది కదండి? వినిపిస్తోందండి, వినిపిస్తుంది. ఎప్పుడైనా వాయిస్ వినిపించిపోతే వెంటనే చెప్పండి, నాకు తెలియదు కదా. ఓకే ఓకే అండి, ఓకే వినిపిస్తుంది. ఓకే. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికి.
మరలా బాబాయ్ విశేషాలు మీతో ముచ్చటించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉందండి. జై బాబా అండి. బాబా అంటారండి, I cannot expect you to understand what I want to know all at once. మిమ్మల్ని నేను బాబా మనల్ని ఏమంటా అంతా ఒక్కసారే నీదేదో నేను చెప్పిన అది ఆ బ్రహ్మజ్ఞానం అంతా ఒక్కసారే మీకు తెలుసుకోవాలని నేను అనుకోవట్లేదు. ఆయన అంటున్నారు, ఇట్ ఈస్ మై చార్ట్ టు అవేక్ ఇన్ యూ ఫ్రమ్ టైమ్ టు త్రూ ది ఏజెస్. ఇది నేను ఈ ప్రతి యుగంలో మిమ్మల్ని మేల్కొల్పుతారు. ఆయన ఛార్జ్ చేస్తాడు. అంటే ఈ యుగానికి భగవంతుడు మానవ రూపంలో వచ్చి ఛార్జ్ చేస్తాడు. మన బ్యాటరీ డెడ్ అయిపోయింది అనుకోండి, ఎలా మన ఛార్జింగ్ లో పెడితే అది ఎలా యాక్టివేట్ అవుతుందో, ఆయన వచ్చినప్పుడు ఈ యుగం ప్రతిసారి యుగాల నుంచి వచ్చినప్పుడు అదే చేస్తున్నాడు ఆయన. అలాగే ఈసారి కూడా ఆయన ఛార్జ్ చేస్తున్నాడు మొత్తం యూనివర్స్ ని. ఛార్జ్ చేయడం అంటే ఆయన గ్రేస్, ఆయన కృప మన మీద కురిపిస్తున్నాడు. సో అలా ఒక ఛార్జింగ్ చేసినట్టు బ్యాటరీగా ఆయన ఛార్జ్ ప్రతిసారి ఇస్తున్నారు. అది ఆ ఛార్జ్ చేయడం అంటే ఏంటంటే ఈ ది స్పీడ్ ఆఫ్ లిమిటెడ్ మైండ్స్, మన పరిమితమైన మనసులలో ఆయన ఆ ప్రేమ బీజాలు విత్తనాలని మనకి వేస్తున్నారు ఆయన. అలా వేయడం వలన అది మన లిమిటెడ్ మైండ్స్ లో ఆయన వేసి మన ఛార్జ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ప్రతి యుగంలో ఆయన అదే పని చేస్తున్నారు. కానీ ఏమవుతుంది, ఆ విత్తనం వేసినప్పుడు అది డ్యూ కోర్స్, అది ప్రాపర్ గా విత్తనం వేసిన తర్వాత భగవంతుడు మనల్ని వేసిన దాన్ని పరిరక్షించుకొని ఆ విత్తనాన్ని సంరక్షించి దానికి సరైన మనం దాన్ని నీళ్లు పోసి దాన్ని పెంచి పెద్ద చేసి దాన్ని పుష్పించి మంచి ఫలం, ఫ్రూట్, ఆ నాలెడ్జ్ అండ్ ఫ్రూట్ మనం తెప్పించుకోవాలి బాధ్యత మన మీద ఉంది. ఆయన ఇవ్వడం ఇచ్చేస్తున్నాడు, ఆయన ఛార్జ్ చేసేస్తున్నాడు. వచ్చినప్పుడు ప్రతి యుగంలో అవుతాడు వచ్చినప్పుడు ఆ స్పిరిచువల్ ఛార్జ్ ఇస్తున్నాడు ఆయన. ఆ స్పిరిచువల్ ఛార్జ్ అంటే అందరి హృదయాల్లో ప్రేమ బీజాలు నాటిస్తున్నాడు. అది మన బాధ్యత ఏంటంటే మళ్ళీ దాన్ని పోషించుకుని దాన్ని రక్షించి దాన్ని సంహరించి దాన్ని పెద్ద వృక్షం చేసి మంచి ఫలాలు పోసి నాలెడ్జ్, జ్ఞానం అనే ఫలాన్ని మనం అందించాలి. ఇది ప్రతి ఒక్కరు మానవులకు జన్మ హక్కు. ఇట్స్ బర్త్ రైట్ అంటున్నారు బాబు. ఎవ్రీబడి బర్త్ రైట్, అందరూ అది చేయవలసిన బాధ్యత. కానీ ఇంకో విషయం చూసినట్టయితే, అదర్ హ్యాండ్ ఇంకోటి, నీ ఇగ్నోరెన్స్, లెట్ యువర్ ఇగ్నోరెన్స్ ఇట్ పెర్సిస్ట్ గోయింగ్ యువర్ ఓన్ వే, నన్ కెన్ స్టాప్ ది కోర్స్ ఆఫ్ ప్రోగ్రెస్ యు హావ్ చూసన్. నీ అజ్ఞానం ఉంది, నీ అజ్ఞానం నువ్వు నీ చెప్పిన ప్రకారం నీ చేసిన నీ అజ్ఞానం ప్రకారం నా ఇష్టం వచ్చినట్లుగా జీవితాన్ని నడుపుతాను, నా ఇష్టం వచ్చినట్లుగా ఉంటాను, నా విధి వేరు, నా ప్రోగ్రెస్ వేరు, వాళ్ళు చేయను అని నువ్వు ఓన్గా డిసైడ్ చేసుకుని నీ ఇగ్నోరెన్స్, నీ అజ్ఞానం వలన నువ్వు నడుచుకున్నావు అంటే నడుచుకో, బాబా ఏం తప్పేం లేదంటారు. ఓకే, అది కూడా ప్రోగ్రెస్సే. అదొక లాంగ్ ప్రోగ్రెస్, అది కూడా ముందుకు వెళ్తుంది. ఆత్మ ఎలాగా వచ్చిందో ముందుకు ఆ ప్రోగ్రెస్ కదా. సో ప్రతి ఆత్మ ముందుకు వెళ్తుంది. కానీ నీ ఇగ్నోరెన్స్, నీ అజ్ఞానం వల్ల నువ్వు పెట్టుకుని దాని ప్రకారంగా నడుచుకొని దాన్ని చెప్పినట్టు వింటాను, దాని ప్రకారంగా వెళ్తాను, ఆ ప్రోగ్రెస్ ఏదో ఇంకోలా చేస్తాను అంటే అది కూడా చేసుకోమంటున్నారు బాబా. అది నువ్వు చూస్ చేసుకుంది. అది ఎవరు ఆపరు, అది నీ చాయిస్, స్వతంత్రం నీది, నీకు ఎవరు ఆపరు. That too is progress leads to after innumerable incarnation to realize what I want టు నో. సో అలాగా నువ్వు ఓన్గా చేసుకుని నీ అజ్ఞానం చెప్పినట్టు నడుచుకున్నట్టు నువ్వు కానీ వెళ్ళిపోతే కొన్ని లక్షలాది ఇంకా జన్మలు ఎత్తుతూ ఉండాలట. ఎంతో జన్మలు ఎత్తుకుని ఎప్పుడుకో అందరూ ఆఖరిగా గమ్యం చేరవలసిందే. కానీ ఎప్పుడైతే నువ్వు నీ ఇగ్నోరెన్స్ నమ్ముకుని దాన్ని చెప్పి నడుచుకున్నట్టయితే అది కూడా అది వెళ్తుంది. కానీ ఎన్నో లక్షల జన్మలు, ఎన్నో ఇన్యూబుల్ ఇన్కార్నేషన్స్ నువ్వు ఎత్తుతూ ఉండాలి. బాబా అంటారు, అవేక్ నౌ అండ్ సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఫర్దర్ ఎంటాల్జ్మెంట్ ఇన్ యువర్ మేజ్ ఆఫ్ ఇది అంటారు. సో ఈ ప్రేమ బీజం అనేది ఆ విత్తనం మనం వేసినప్పుడు దాన్ని సంవరించుకునే బాధ్యత అది. ఒకసారి బాబా సతారా ఉన్నప్పుడు బాబా ఉమెన్ బంగ్లా, ఆఫ్టర్నూన్ బంగ్లా నుంచి మెన్ ఉమెన్ బంగ్లాకి బాబా ఆ సతారాలో కొంత దూరం ఉంటుంది, ఒక మా తోటలోంచి వెళ్తూ ఉండాలి. బాబాని ఎక్కువ బాహు కల్చరు గొడుగు పట్టుకుని బాబాని ఉమెన్ మండలి బంగ్లాకి బాబాని పెట్టేస్తూ వస్తూ ఉంటుంటారు. అలాగే ఒకసారి తీసుకోవడం వలన ఉమెన్ మండలి బంగ్లా నుంచి తీసుకొస్తుంటారు. ఈ దారిలో ఏమవుతుందంటే సతారా ఆ బాబా ఉమెన్ బంగ్లా నుంచి మెన్ బంగ్లా మధ్యలో ఒక హాస్టల్ ఉంటుంది, ఒక హాస్టల్, స్టూడెంట్స్ హాస్టల్. ఆ స్టూడెంట్ హాస్టల్స్ వాళ్ళు స్టూడెంట్స్ అందరూ ఆ బౌండరీ
వాళ్ళ మీద నించుని బాబా వెళ్ళడం రావడం చూస్తుంటారు. ఈ బాబు కల్చర్ సింగిల్గా వెళ్తున్నప్పుడు ఆ స్టూడెంట్స్, ఆ పిల్లలు పింక్ వాళ్ళు కదా, వాళ్ళు నానా కామెంట్ చేస్తుంటారు బాహు కల్చర్ని, అదా ఇది ఇలాగా ఏదో ఏడిపిస్తున్నారు. అలో ఆ బాబుకు బాహు కల్చర్ వెళ్ళినప్పుడు కామెంట్స్ చేస్తున్నారు, ఏడిపిస్తుంటారు మాటల మీద, అది ఎవరో భగవంతుడు ఇలాగా. ఒకసారి బాహు కల్చర్ ఏమనుకున్నా అంటే వీళ్ళందరికీ ఒకసారి బాబా గురించి చెప్పాలి అనుకుని ఒకసారి బాబాని మెన్మంగ్లో దిపెట్టిన తర్వాత వెంటనే ఈ హాస్టల్కి వస్తే ఆ స్టూడెంట్స్ కూడా హాస్టల్లోకి తీసుకెళ్ళి బాహు కల్చర్ తర్వాత కూర్చోబెట్టి ఏవో బాబా గురించి అన్ని చెప్పాడు చాలాసేపు, అరగంట ఎంతో చెప్తే వాళ్ళు ఏదో విన్నట్టు యాక్షన్ చేశారు. యాక్చువల్గా వాళ్ళు వేళాకోళం చేస్తున్నారు, వీళ్ళు బాబాని వెళ్ళడం, బాబు కల్చర్ రావడం అంతా. సో బాబు కల్చర్ హాస్టల్కి వచ్చి చెప్పడు బాబా గురించి చెప్తే బాబా విన్నట్టు యాక్షన్ చేశారు వాళ్ళు, అది ఇది అని యాక్షన్ చేశారు. చేసిన తర్వాత ఒక అరగంట చెప్పిన తర్వాత బాహు కల్చర్ వచ్చేసాడు. వచ్చేస్తే బాబా అడిగారు "నువ్వు ఎక్కడికి వెళ్ళాం?" బాబా అని చెప్పకుండా వెళ్ళిపోయాడు బాహు కల్చర్. అయితే "నువ్వు ఎక్కడికి వెళ్ళావు?" అంటే ఇలాగ ఈ హాస్టల్ స్టూడెంట్స్ ఉన్నారు కదా బాబా, రోజు వాళ్ళు వెళ్ళినప్పుడు మన ఎన్నో కామెంట్స్ చేస్తున్నారు, అసలు నీ గురించి చెప్దామని వెళ్ళాను అన్న. "ఆహా, ఎందుకు వెళ్ళావు?" వాళ్ళు నువ్వు నువ్వు అనుకున్న వాళ్ళు నువ్వు చెప్పిన మాటలు విన్నావని, వాళ్ళు వినలేదు, విను నేను వేళాకోళం చేశాడు అంతా, నేను చాలా వేళాకోళంగా వాళ్ళు విన్నారు, అది వాళ్ళు ఏమి వినట్లేదు, అది కావాలని నేను ఏడిపించేందుకు వాళ్ళు విన్నట్టు యాక్షన్ చేశారు, వాళ్ళు ఏమి వినలేదు అని బాబా అంటారు. ఈ వర్షం అనే నీరు అంతటా కురుస్తుంది, రాయి మీద కురుస్తుంది, నేల మీద కురుస్తుంది. రాయి మీద పడిన నీరు ఏమవుతుంది, బండరాయి మీద నీరు పడిన వారు అలా కింద జారిపోతుంది. అదే ఏ భూమిలో ఏ చెట్టు అయితే ఏది ఆ నేలలో ఆ నీరు దాన్ని తీసుకుని దానిలో ఉన్న ఆ మొక్కని కానీ ఆ వృక్షానికి కానీ అది పెంచి పెద్ద చేస్తుంది. సో ఆయన గ్రేస్ అంతటా ఉంటుంది ఈ సృష్టిలో. కొంతమంది ఏ హృదయాలు అయితే అవి వాళ్ళు తీసుకొని ఉంటాయో అవి గ్రహిస్తాయని బాబా చెప్పడం జరిగింది. సో ఆయన ఆ బాబా చెప్పింది ఏంటంటే ఆ గ్రేస్ ఆ చార్జ్ అందరికీ ఇస్తారు, కొంతమందే ఆయన అందరిలోనే వేస్తున్నారు, కానీ ఎవరైతే దాన్ని సంరక్షణ చేస్తే వాళ్ళకి ఇది ఉంటుంది. కానీ అలా కాదు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఉన్నారు, వాళ్ళ ఇగ్నోరెన్స్ ప్రకారంగా వాళ్ళతో అలా కూడా వెళ్ళిపోవచ్చు, అది కొన్ని జన్మలు పడుతుంది. సో బాబా అంటారు అవేక్ నో, ఇప్పుడే మేల్కోండి మీరు, ఏం సేవ్ యువర్ సెల్ఫ్ ఫర్దర్ ఎంటాల్జ్మెంట్స్, మీరు ఇప్పుడు ఉండి సేవ్ చేసి ఇంకా ఓకే, ఇంతవరకు ఏమైపోయింది అయిపోయింది. ఒకసారి భగవంతుడు వచ్చి ఆయన తెలుసుకుని ఆయన మరి ప్రేమ బీజాలు వేసి ఆయన ఏం చెప్పాడో ఆయన కానీ తెలుసుకోవడైతే ఇంకా ఫర్దర్ మనం ఇంకా మునిగిపోకుండా ఈ బంధనాల్లో మునిగిపోకుండా మీరు సేవ్ అయ్యండి. ఈ మాయా దాని నుంచి సెల్ఫ్ క్రియేటెడ్ మాయా. సో ఈ సఫరింగ్ అంతా వచ్చింది మన క్రియేట్ చేసుకున్న తర వచ్చింది సగం. ఈ మన రోజు సఫర్ మన ఊళ్ళంతా ఈ సెల్ఫ్ క్రియేట్ వల్లే వచ్చింది. అది అది నీ ఇగ్నోరెన్స్ వల్లే క్రియేట్ చేసుకున్నావు. సో దానివల్ల సో ఈ బాబా అంటున్నారు ప్లేసింగ్ ఇన్, అప్పుడు లిజన్, వినండి, జాగ్రత్తగా వినండి. బాబా అంటున్నారు నీ ఏ ఇగ్నోరెన్స్ ఉంది, నీ యొక్క అజ్ఞాన్ని ప్రాపర్ గా ప్లేస్ చేయి. నీ అజ్ఞానం ఉంది దాన్ని ప్రాపర్ గా ప్లేస్ చేసి అది భగవంతునికి నిజంగా నువ్వు ఆనెస్ట్ గా ఆయన స్థానానికి ఇచ్చినట్టయితే, భగవంతు బీ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్, భగవంతుడితో నిజాయితీగా ఉంటూ, ఏదో ఎవరో చూస్తున్నారు ఏదో కాకుండా ఎస్ ఆయనతో నిజాయితీగా ఉండి నీ యొక్క ఆ స్థానాన్ని, ఆ ఇగ్నోరెన్స్ నువ్వు చెప్పినట్టు కాక నీ అజ్ఞానం వలన నువ్వు నడుచుకోకుండా భగవంతుడి గురించే నువ్వు భగవంతుడి మీద ఆధారపడి భగవంతుడి గురించే మంచి స్థానాన్ని ఇస్తే నిజాయితీగా నువ్వు అప్పుడు ఏమవుతుందంటే చాలా అవుతుంది. అంతేగాని ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫూల్ యువర్ నైబర్స్ అండ్ ఈవెన్ ద ఓల్డ్ వరల్డ్. నువ్వు ప్రపంచంలో వాళ్ళని, చుట్టుపక్కల వాళ్ళని, నీ నైబర్స్, ఇరుగు పొరుగు వాళ్ళని అందరినీ నువ్వు ఫూల్ చేయొచ్చు. ఎస్, ఏదో భగవంతుని నేను భగవంత్ భక్తుని అంత చేస్తున్నాను కానీ ఎవరైతే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎస్కేప్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆమ్నిసెంట్, సర్వాంతరాంతరైన భగవంతుడి తొలక ఆయన నాలెడ్జ్ లోంచి నువ్వు ఎవరు తప్పించుకో, నువ్వేం చేస్తున్నావు, నీ మనసులో ఏముంది, నువ్వు ఈ బయటకి ఏం చేస్తున్నావు అన్నీ ఆయన తెలుసు. సో ఆయన నువ్వు ఫూల్ చేయలేవు అంటున్నారు బాబా. ఎవరినైనా ఫూల్ చేయగాని ఆయన మాత్రం నువ్వు ఫూల్ చేయలేవు. సో ఈ అవకాశాన్ని నువ్వు స్వయంగా బాబా అంటున్నారు నీ అజ్ఞానాన్ని జాగ్రత్తగా జాగ్రత్తగా నువ్వు ఆలోచించి ఆ దైవ భగవంతుని యొక్క స్థానాన్ని ఆయనకి ఇచ్చి ఆయన ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోమని బాబా చెప్తున్నారు. ఒకసారి 1962లో అండి బాబా దగ్గరికి ఒక ఫార్సీ లాయర్ వచ్చాడు, ఫార్సీ బారిస్టర్. అతను బాబా మీద అంత నమ్మకం లేదు.
వస్తున్నాడు బాబా గురించి తెలుసు, అన్ని ఫార్సీ వాళ్ళు కదా, బాబా జనరల్ గా తెలుసు, పూనా పూనా ఉన్నది జనరల్ గా ఫార్సీ వాళ్ళు తెలుసు. కానీ బాబా దగ్గర కొంతమంది వస్తూ ఉంటారు ఫార్సీ వాళ్ళు, వచ్చిన ఆయన అంత నమ్మకం లేదు బాబా. లేకపోతే సరే బాబాని కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. ఏమని అడిగాడు? నువ్వు అతను అడిగారు అంటే బాబాని అడుగుతాడు అతను. ఈనాడు బాబాని డివినిటీ మీద అతనికి ఇంకా కన్విక్షన్ రాలేదు. బాబా వే డోంట్ టు ప్రూవ్ వాట్ యూ కెన్ క్లెయిమ్ టు బి, వే డోంట్ యూ డూ ఎనీ మెరికల్స్ అని అడిగాడు. నువ్వు ఏంటో, నువ్వు భగవంతుడివి అని, పరాత్మ బ్రహ్మని, ఆ భగవంతుడు మళ్ళీ వచ్చావు, అది అది ప్రపంచానికి నువ్వు ఎందుకు ప్రూవ్ చేసుకోకూడదు? అండ్ నీ మహిమలు చూపించి ఏవైనా మహిమలు ఎందుకు కొన్ని మహిమలు చేసి మెరికల్స్ చేయకూడదు అని 2 క్వశ్చన్స్ అడిగారు. ఒకటి ఏంటి అడిగాడంటే, ఈ ప్రపంచానికి నువ్వేంటో, నువ్వేంటో ప్రూవ్ చేసుకో అని అడిగాడు. అని బాబా ముందు చాలాసేపు నవ్వారట. చాలా ఎక్కువసేపు నవ్వి బాబా ఇలా చెప్తున్నారు. ఒకసారి లైన్లో ఉన్న. సో బాబా చెప్పి ఫస్ట్ దానికి ఏం చెప్పారంటే, బాబా ద క్రియేటర్ గాడ్ హూ ఈజ్ లిమిట్లెస్, formless, unbounded, he is not to bound to prove his own creation, that he is the creator. ఈ క్రియేటర్, సృష్టికర్త భగవంతుడు, లిమిట్లెస్, ఫార్మ్లెస్, అన్బౌండెడ్, రూపం లేనివాడు, హద్దులు లేనివాడు, సర్వంతర్యామి, ఇన్ఫినిట్, ఆ భగవంతుడు, అనంతమైన భగవంతుడికి ఈ ఈ సృష్టికి ఈయనెవరో చెప్పుకోవాలని బౌండింగ్, ఐఎమ్ నాట్ బౌండ్, నేను చెప్పాల్సిన అవసరం లేదు భగవంతుడికి. ఈ సృష్టికి నేనెవరో, నేను ఈ క్రియేటర్ నేనే అనే అవసరం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ద క్రియేటర్ హూ ఇస్ లిమిట్లెస్, ఆయన అనంతుడు, అవిభాజ్యుడు, రూపం లేనివాడు అన్ని ఉన్నాయి కదా మన పాప పర్వత గారి పిల్లలు గుణగణాలు. అలాంటి అవిభాజ్యుడు, అన్బౌండెడ్ అతను ఈ సృష్టికి, ఈ క్రియేటర్ నేను బౌండ్ ఏం లేదు, నేను చెప్పాలి, నేను ఎవరో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈజ్ ఫర్ ది క్రియేషన్ టు నో, ఫైండ్, రియలైజ్ ది క్రియేటర్. అది సృష్టి తెలుసుకోవాలి, ఎవరు ఈ సృష్టి సృష్టించారు, నా తండ్రి ఎవరు అని సృష్టి రిలైజ్ అయ్యి తెలుసుకోవాలి అని చెప్తున్నారు బాబా. అలాగే బాబా అంటారు, ఎ ఫాదర్ నెవర్ ఈవెన్ డ్రీమ్స్, ఇప్పుడు కూడా తండ్రి డ్రీమ్స్ టు ప్రూవ్ హిజ్ ఓన్ సన్ దట్ ఈస్ ద రియల్ ఫాదర్. తండ్రి ఎప్పుడు కూడా కల్లో కూడా అనుకోడట, కొడుకు నువ్వు నా తండ్రివే అని ప్రూఫ్ అడుగుతాడని, నువ్వు నా తండ్రివా, ఏంటి తండ్రి అయితే ప్రూఫ్ ఏంటి నువ్వు అని ఇప్పుడు కొడుకు అడుగుతాడని తండ్రి కల్లో కూడా ఊహించడట. ఎ ఫాదర్ నెవర్ డ్రీమ్స్ టు ప్రూవ్ హిజ్ ఓన్ సన్ దట్ ఈస్ ద రియల్ ఫాదర్, నువ్వే నా నిజమైన తండ్రి అని కొడుకు అడుగుతాడని తండ్రి ఎప్పుడు కల్లో కూడా ఊహించడట. ఇన్స్పైట్ ఆఫ్ దస్, ఊహించడు. కానీ అయినప్పటికీ ఈ కొడుక్కి ఇంకా డౌట్ వచ్చిందంటే, నా తండ్రి నువ్వే కాదా, నువ్వు నా నిజమైన ఫాదర్ కాదా, ఇఫ్ ఈస్ ద సన్ డౌట్స్ హిమ్స్, ఆ కొడుకు ఇంకా డౌట్ వచ్చి నువ్వు నా నిజమైన తండ్రే కాదా అని అడిగితే, ఇట్ న్యాచురలీ హీ ట్రైస్ టు సెర్చ్ ఫర్ హిస్ రియల్ ఫాదర్. ఆ కొడుకు ఏమైనా రియల్ తండ్రి ఎవరైనా డౌట్ వచ్చిందనుకో, వాడు ఎత్తుక్కోవాలి నా తండ్రి నిజమైన తండ్రి ఎవరు, అతను ఎత్తుకుని అతను తెలుసుకోవాలి, అతను తెలుసుకోవాలి నిజమైన తండ్రి ఎవరు. అలాగా అల్టిమేట్లీ అప్పుడు తెలుసుకున్న తర్వాత అప్పుడు కొడుకు కన్విన్స్ అవుతా, అతను వెతుక్కుని అతను ప్రారంభించి సెర్చ్ చేసి నిజమైన తండ్రి కాదా అన్ని సెర్చ్ చేస్తే అతను కన్విన్స్ అవుతాడు. అప్పుడు ఈజ్ మై ఫాదర్, రియల్ ఫాదర్ అని తెలుస్తుంది. అలాగా అని బాబా చెప్తున్నారు. అంతేగాని నువ్వెవరో నీ సృష్టికి నువ్వు ప్రూఫ్ చేసుకో ఈ సృష్టికి అని అన్న దానికి అతను బాబా ఇచ్చిన జవాబు. సో ఇట్ ఈస్ క్రియేషన్ లో ఉన్న మనం ఎవరు ఈ సృష్టికి నిజమైన తండ్రి అనే విషయం మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో సాక్షాత్ అదృష్టవంతులు మనకి బాబాయే ఎలాగోలా మనకి దొరికారు, మన అదృష్ట కొలిది ఆయనే మనకి నిజమైన తండ్రి, మనకి ఆయన చూడగానే మనకి తెలిసింది, మనం చేసుకుంటున్నాం. సో సృష్టికి నేను పలానా, అతను బౌండ్ కాదు భగవంతుడు, నేను ఇది తండ్రి అని ప్రూఫ్ చేసుకోవాల్సిన విషయం లేదు అని అతనితో చెప్తున్నారు. ఇంకా మెర్కెల్ గురించి ఏం చెప్తున్నారంటే, అతను రెండో క్వశ్చన్ అడిగారు, ఏమైనా మంచి మహత్యాలు చేయొచ్చు కదా, మహత్యాలు చేసి ఈ సృష్టి అంతటికి నువ్వెవరో ఇది చేస్తే మంచిది కదా అని అతను అడిగాడు. అడిగితే అప్పుడు బాబాయ్ ఏమన్నారంటే, యూ టాక్ అబౌట్ ఓపెన్ మెర్కల్స్, మహత్యాల గురించి అడుగుతున్నావు ఓపెన్ గా. యూ టేక్ మీ యూ టేక్ మీ మందిరి మెజిషియన్
ఓ మాంత్రికుడిగా మార్చాలి మహిమలు చేస్తున్న ఏమంటారు, ఏదో మాంత్రికుడు అంటారు. అందరూ ఏమంటారు, ఇది మాంత్రికుడు, మెజిషియన్ రా, ఇది మాంత్రికుడు అని అంటారు. అలాగ అవ్వమంటావా అని అడుగుతున్నారు బాబా మళ్ళీ అతన్ని అని బాబా చెప్తారు. జీసస్ క్రైస్ట్ ఏం జరిగిందంటే, జీసస్ వాజ్ పబ్లిక్ హ్యూమిలేటెడ్. అతని పాపం జీసస్ క్రైస్ట్ ని సిలువ వేసి పబ్లిక్ గా అతను అవమానపరిచి, అతనికి ఉమ్మి వేసి, ఆయన రాళ్ళతో కొట్టి అతను సిలువ వేశారు. ఎందువల్ల చేశారంటే జీసస్ కి జీసస్ ఎందువల్ల చేసి జీసస్ కి మహత్యాలు చేశాడు. చాలా మందికి కళ్ళు లేని వాళ్ళకి, బ్లైండ్ పీపుల్ కి కళ్ళు ఇచ్చాడు. చాలా మహత్యాలు చేస్తే అప్పుడు ఏమైంది, ఆ మహత్యాలు చేయడం వల్ల వీడు మాంత్రికుడు, వీడు ఎవడో ఇది అనే నెపం మీద ఆయన్ని సిలువ వేశారు. కానీ మహత్యాలు ఎట్లా భగవంతుడు ఎప్పుడు చేయరట. బాబా చెప్తున్నారు ఎందుకు చేయవలసి వచ్చింది జీసస్ క్రైస్ట్ లో అంటే, బాబా చెప్తున్నారు ఈ పీటరు, జేమ్స్ వీళ్ళు వాళ్ళ ఆఫ్స్టర్స్ అంటారు, ఒక మండలి లాగా. ఆయన అప్పుడు జీసస్ తలుకుని ఆఫ్స్టర్స్, సన్నిహితులు, క్లోజ్ మండలి మెంబర్స్. వాళ్ళు జీసస్ నిన్ను తిడుతున్నారు, పబ్లిక్ నేను అవమానిస్తున్నారు, నువ్వేమిటో తెలియట్లేదు వాళ్ళకి, నేను నానా మాట్లాడుతున్నారు, కొన్ని మహిమలు చేస్తే వాళ్ళు భగవంతుని నమ్ముతారు అని తన మండలి, తన క్లోజ్ ఆఫీసర్స్ ఎంతో రిక్వెస్ట్ చేశారట. చేసినప్పుడు జీసస్ వాళ్ళని కాదాలని అయిపోయాట. వాళ్ళ అంతలా అడగడం వలన వాళ్ళని గురించి, ఈ క్రౌడ్ గురించి కొన్ని మహత్యాలు చేశాడు జీసస్. చేయడం వల్ల ఏమైపోయింది, అది మాంత్రికుడు ఏదో చేస్తారని అతని మీద ఇది నేరం నోపి అతన్ని సిలువ వేసి చాలా చాలా అవమానం చేసి చాలా జీసస్ సిలువ వేశారు. సో ఏమైంది కాన్సిక్వెంట్ గా, సో క్రూసిఫై అయిపోయాడు జీసస్ క్రీస్తు, మెజిషియన్ అని క్రూసిఫై అయిపోయాడు. సో బాబా అంటున్నారు, సో బాబా ఇంకోసారి అలాగే మెహరాబాద్ లో తొలి రోజుల్లో, చాలా ఎర్లీ డేస్ లో బాబా మెహరాబాద్ లో అన్ని స్కూల్స్, హాస్పిటల్స్ అన్ని పాపం చాలా కష్టపడి తడకలతోనూ, చిన్న తడకలతోనూ పాపం కష్టపడి స్కూల్స్, హాస్పిటల్ కడుతున్నారు డబ్బులు లేక. చాలా కష్టపడితే వీళ్ళు పెండును రుస్తము అక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు బాబా అని అంటారు, బాబా ఇది 25-26 సంవత్సరాలు ఇది జరిగింది, బాబా నువ్వు భగవంతుడు కదా, నువ్వు ఇంతలాగా డబ్బులు ఎదిరి అది ఇది నానా అవసరపడి ఇవన్నీ కట్టి అన్ని అంతా అవసరపడుతున్నావు, నువ్వు ఒక్కసారి కొన్ని మహిమలు చూపిస్తే యావత్ పబ్లిక్ అంతా నీ దగ్గరికి వచ్చేస్తారు కదా అని రుస్తుం ఒక ఐడియా కూడా ఇచ్చారు. కుతుబ్ మినార్ ఉంది ఢిల్లీలో, అలాంటి కుతుబ్ మినార్ లాంటి పెద్ద కట్టడం ఏదో మెహరాబాద్ లో మంచి తాజ్ మహల్, ఒక పెద్ద కుతుబ్ మినార్ లాగా పెద్ద కట్టడం ఏదో చెప్తే యావత్ పబ్లిక్ అందరు ఇక్కడికి వస్తారు కదా, ఉన్న భారతదేశంలో ఇప్పుడు బోల్ మంది వస్తారు, బోల్ మంది అవుతారు అని అలాగా చెప్పడం జరిగింది. ఈ మెడికల్స్ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాం. అప్పుడు బాబా అన్నారు, వస్తారు ఈ మహిమలు చేస్తూ బోల్ మంది వస్తారు, కానీ వాళ్ళందరూ నా మహిమలకి ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ నాలో యొక్క దివ్యత్వం, భగవంతుల విషయం తెలుసుకోరు. దే గివ్ అన్ ఇంపార్టెన్స్ టు ది మెరికల్స్. నా యొక్క మెరికల్స్ కే ఇస్తారు, మహత్యాలకే మహిమలు ఇస్తారు, కానీ నా దివ్యత్వం, నా ఔన్నత్యం వాళ్ళు తెలుసుకోలేరు అని చెప్తున్నా. అలాగే మెహరాజాదు 58 సవాసులు, వీళ్ళు 55 సవాసులు మండలి మన అందవాళ్ళని తీసుకెళ్ళినప్పుడు బాబా అప్పుడే చెప్పారు ఒక హార్మనీ ఉంది. ఇప్పుడు నేను మెడికల్ గురించి డిస్కషన్ వస్తే బాబా అన్నారు, నేను ఇలా అంటే హార్మనీ వాయించడం మొదలు పెడుతుంది. జస్ట్ ఏముంది, నేను ఇలా చూస్తే నాకేదో హార్మనీ ఇలా అంటే ఇలా కదిలి వాయిస్తుంది. కానీ అప్పుడు మీ అందరి దృష్టి దేని మీద ఉంటుంది అన్నారు బాబా, హార్మోని మీద ఉంటుంది. ఆ చూసే దృష్టి నాకు కాసేపు కూడా మీరు నా వైపు చూడరు. అర్థమైంది కానీ. సో మెడికల్ వాళ్ళ గురించి, మహిమల గురించి అలా చెప్పారు బాబా. సో అలా జీసస్ క్రీస్తుని సిలువేశారు మెడికల్ చేయడం. సో నేను అంటారు బాబా, నేను అప్పటికి 62లో నేను 40 సంవత్సరాల నుంచి ఉండి నేను అలా క్లెయిమ్ చేసుకోనా మెడికల్. సో వెన్ గాడ్ హ్యాస్ సెడ్ ఫార్మ్లెస్ మోర్టల్ హ్యూమన్. సో ఎప్పుడైతే రూపం లేని భగవంతుడు మానవ రూపంలో వచ్చి ఎందుకు వచ్చాడంటే, టు బాడీ అవేకెన్ ది పీపుల్, అందరి మానవాళ్ళని మేల్కొల్పడానికి వచ్చాడు. ఈ నీడ్ అవేకెన్, అందరూ మేలుకోపాలి. వచ్చినప్పుడు ఏమవుతుందట, కొంతమంది యాక్సెప్ట్ చేశారట. బాబా అంటారు భగవంతుడు వస్తుంటాడు, వచ్చినప్పుడు కొంతమంది, ఈసారి కూడా కొంతమంది ఆయన యాక్సెప్ట్ చేస్తారు, ఎస్ భగవంతు చేత వాట్ ఎవర్ సేస్. కొంతమంది నవ్వారట, ఇది మోకరి, ఇదంతా అబద్ధం, వీడు దొంగ, వీడు చెప్పింది అబద్ధాలని కొంతమంది అన్నారు. కొంతమంది నమ్మారు. కొంతమంది అది ఇంపర్సనల్ గాడ్ మళ్ళీ మానవ రూపంలో వచ్చే విషయాన్ని నమ్మారు. వాళ్ళు ఫార్చునేట్, ఫెయిత్ ఉంది.
వాళ్ళు కన్విన్స్ అయ్యారు. ఇలాగ భగవంతుడు వచ్చినప్పుడు అందరూ నమ్మరు. కొంతమంది తిడతారు, కొంతమంది అన్ని అబద్ధాలు అంటారు, అని చెప్పింది విని అంటారు. కొంతమంది నమ్మారు, కొంతమంది గ్రహించారు, కొంతమంది గాడలేజ్ అయ్యారు. ఆయన చెప్పిన నడుచుకున్నారు చాలా మంది. ఎంతో బాబా మనం చూస్తున్నాం, వాళ్ళందరూ చాలా మంది మోక్షం పొందుతున్నారు. సో అన్ని రకాల ఉంటారు. సో సో బాబా అంటున్నారు, సో ఆఫెన్ ఐ సెడ్, ఎప్పుడు చెప్తుంటాడు, ద బాడీ ఈజ్ నాట్ రియల్లీ వాట్ ఐ క్లెయిమ్ టుడే. నేను ఏదో శరీరం దాల్చి అది నిజమైనది కాదు. నేను ఏదో మానవుడు మీ దగ్గరకు వచ్చి మీతో పని చేయడానికి ఆ శరీరం ధరించుకొచ్చాను. అండ్ దీస్ చైల్డిష్ క్వశ్చన్స్ నాకు ఆశ్చర్యం వేస్తుంది. నువ్వు అడిగావు కదా, నువ్వు ఏను అని అడిగావు, మహత్సాలు చేయమని అడిగావు కదా. చైల్డిష్ క్వశ్చన్. గాడ్ నీడ్స్ ఇంటెన్స్ లవ్. మీ చాలా ఉత్కృష్టమైన ప్రేమ కావాలి, ఇంటెన్స్ ప్రేమ కావాలి భగవంతుడికి. ఈ నీడ్స్ యూ టు బికేమ్ డస్ట్ ఫర్ హిజ్ లవ్. ఆయన ప్రేమలో ఒక ధూళిలాగా, ఒక డస్ట్ ఎలా మట్టి ధూళి ఎలా ఉంటుందో అలా అయిపోవాలి, నువ్వు ధూళిలో అయిపోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ డిఫైయింగ్ హిమ్, ఇట్ ఈస్ బెటర్ స్టే డినై గాడ్, డిఫై హిమ్. భగవంతుడు ధిక్కరించడం ధిక్కరించడం కన్నా భగవంతు తిరస్కరించడం మేలు అని బాబా చెప్తున్నారు. గాడ్ వేస్ ఆర్ మిస్టరీస్. ఆయన యొక్క వేస్, ఆయన మార్గాలన్నీ చాలా రహస్యమైనవి. అండ్ గాడ్ వేస్ అండ్ మిస్టరీస్ అండ్ యూ లోన్ అండర్స్టాండ్స్. అతనికే తెలుసు ఆ రహస్యం. ఆయన మార్గం, ఆయన చేసే పని విధానం చాలా తెలియదు ఎవరికి, ఆయనకే తెలుసు, ఎవరికి తెలియదు. అందుకని హిందీలో కూడా అంటారు, ఖుదాకి బాతన్ ఖుదా హీ జానే. భగవంతుడి విషయాలు భగవంతుడికే తెలుసు. గాడ్ ఎలోన్ నోస్ హిస్ అండ్ అండర్స్టాండ్ హిజ్ ఓన్ లాంగ్వేజ్. భగవంతుడుకే అతని తలక లాంగ్వేజ్, అతని భాష అతనికే తెలుసు, మనం ఎవరికి తెలియదని చెప్పారు బాబా. సో ఇది అతనికి ఆ చెప్పారు బాబా, ఎందుకు నా మెరికల్స్ చేయడం వల్ల. సో జీసస్ ఎందుకు చేశారు కానీ, సో మీరు మెరికల్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ ఆ విషయం మీరు తెలుసుకోలేరు భగవంతులకి అది అని ఆ లాయర్కి చెప్పడం జరుగుతుంది. ఇంకోసారి బాబా దగ్గర ఒకతను అడుగుతాడు, బాబాని అడుగుతాడు, బాబా సింప్లెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే ఆఫ్ ఈ ఇమ్మోరిటీ, ఈ మోక్షం పొందడానికి, శాశ్వతమైన మోక్షం పొందడానికి మాకు మీరు సింపుల్ గా ఈజియెస్ట్ మార్గం ఏంటి అని అడిగాడు బాబా. ఒకసారి ఎర్లీ డేస్ లో మెహరాబాద్ లో సింపుల్, ఎంత సింపుల్ ఏంటి, ఇప్పుడు బోవులు చెప్తారు కదా, అలా కాదు, మాకు ఏంటి మీరు సింపుల్ గా ఈజీగా మాకు మోక్షం పొందాలంటే ఏం చేయాలి అని అడిగారు. వాడు బాబా అన్నారు, ఇది ఏంటి, ద ఈజియెస్ట్ వే టు ఇమ్మోరాలిటీ ఇస్ కాంటాక్ట్ విత్ స్పిరిచువల్ మాస్టర్. మీరు ఇంతకంటే సింప్లెస్ట్ మార్గం ఏంట్రా అంటే మీరు భగవంతుని ఆధ్యాత్మిక మార్గం, భగవంతుడు లేదా సద్గురు గారిని, అవతార పురుషుని, స్పిరిచువల్ మాస్టర్ని కాంటాక్ట్ చేయడం ద్వారానే అవుతుంది. సింపుల్ గా మార్గం. అండ్ ది సింప్లెస్ట్ రిక్వైర్మెంట్ ఈస్ ఇంటెన్స్ లాంగింగ్ ఫర్ దిస్. దీని రిక్వైర్మెంట్ ఏంటిరా, భగవంతుడు చేరాలి అంటే మీలో ఇంటెన్స్ లాంగింగ్, చాలా ఆ భగవంతుడు భగవంతుని చేరాలి, చాలా లాంగింగ్, ఆ నిరీక్షణ చాలా తీవ్రంగా ఉండాలి భగవంతుని చేరాలి. అది అప్పుడు మీకు దొరుకుతాడు. ఫర్ దిస్ పెర్సిస్టెన్స్ ఎఫర్ట్, దానికి నువ్వు భగవంతుడే కావాలని అనేసుకుంటే కాదట, దానికి ఎంతో ఎఫర్ట్, కంటిన్యూస్ ఎఫర్ట్, నువ్వు కాన్స్టెంట్ గా ఎంతో కష్టపడి ఎఫర్ట్ చూపించాలి. సో భగవంతుని చేరాలనే ఆ తృష్ణ నీలో స్ట్రాంగ్ గా ఉండాలి. సో అండ్ ఆల్ పాస్ట్ లైక్ లాంగ్ ఫుల్ డివిజన్. బాబా అన్నారు, మిగతా మార్గాలు చాలా ఉన్నాయి, ఆధ్యాత్మిక మార్గాలు, అవన్నీ చాలా లాంగ్, వెరీ డిఫికల్ట్, చాలా కష్టము, చాలా సుదీర్ఘమైన ప్రయాణం అని చెప్తున్నారు. సర్వీస్ సెట్ టు బి ద హైయెస్ట్ రిలీజియన్ ఎట్ హండ్రెడ్స్ థౌసండ్స్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ డు నాట్ బ్రింగ్ ఇట్. అన్ని మతాల్లో సర్వీస్ చేయండి, సేవ ద్వారా భగవంతుడు అవుతారని చెప్తూ ఉంటారు, సేవ చేయడం ద్వారా అని చెప్తుంటారు కదా. అది అంటారు బాబా, అది కూడా హండ్రెడ్స్ థౌసండ్స్ ఆఫ్ బర్త్ డెత్స్, ఎన్నో వేల అలా సర్వీస్ లో కొన్ని థౌజండ్స్, ఎన్నో వేల జన్మలు చేయగా నువ్వు ఆ సాల్వేషన్ మార్గాన్ని దగ్గర కూడా రావట సర్వీస్ చేసిన. మామూలుగా అన్ని దీనిలో సేవ చేస్తాను, సేవదారు మీరు భగవంతు చేస్తారు అంటుంటారు కదా. అలా చేసిన కొన్ని వేల జన్మలు ఎత్తితే గాని భగవంతుడు ముక్తి అనే మార్గానికి, ఆ దారికి దగ్గరికి రావట్టున్నారు బాబా. దే ఫోర్ సింపులెస్ట్ ఈజియెస్ట్ వే, అన్నిటికంటే అతి సులభమైంది ఈజియెస్ట్ మార్గం ఏంట్రా, టు కీప్ ద కంపెనీ ఆఫ్ ది
కాంటాక్ట్ ఆఫ్ పర్ఫెక్ట్ మాస్టర్ అంటే మనకు అవతార పురుషుడు బాబా దొరికారు. సో సద్గురువు గారిని అవతార పురుషుడు కాంటాక్ట్ లోకి రావడం అనేది చాలా ఈజియెస్ట్ మార్గం. వచ్చిన తర్వాత ఆయన ఏదైతే ఆయన సర్వీస్ చేస్తే ఇది ఆయన అందరిలోనే ఉన్నాడు. ఆ విశ్వంలో అందరు యూనివర్సల్ సర్వెంట్ అయినా ఆయన యూనివర్సల్ గాడ్, ఆయన అందరిలో ఉంటాడు. ఆయన సర్వీస్ చేస్తే ఇప్పుడు అంతా సర్వీస్ చేసినట్టు. కాబట్టి ఆయన గైడెన్స్ లో ఆయన ఏది చేయమంటే అది మీరు చేసినట్టయితే విల్ గెట్ ఇన్నర్ ఫ్రీడమ్. ఆయా ఆంతరిక తలక స్వాతంత్రం, ఆ ఫ్రీడమ్ వస్తుంది. అండ్ దేర్ బై నథింగ్ ఫర్ బి గెయిన్. ఒక్కసారి ఆ ఇన్నర్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఇంకా ఫర్దర్ గా నువ్వు పొందవలసింది ఏమీ లేదు అని బాబా చెప్పారు. సో అది అలాంటి మాస్టర్ కాంటాక్ట్ రావడం వల్ల ఈజియెస్ట్ వే అంటున్నారు బాబా. సో అలా మనం ఎంతో అదృష్టవంతులు. సాక్షాత్తు పర్ఫెక్ట్ మాస్టర్, సాక్షాత్ అవతార పురుషుడు కాంటాక్ట్ లో, ఈ సృష్టికర్త అయిన భగవంతుడి కాంటాక్ట్ లో మనం అందరూ వెళ్ళాం. చాలా అదృష్టం. ఆయన చెప్పినట్టు మనం నడుచుకున్నట్టయితే మనం ఎంత ఈజియెస్ట్ గా మనం భగవంతుని చేరుతాం, అంత ఈజియెస్ట్ గా చేరిపోతాం. దానిలో డౌట్ ఏం లేదు. అన్లెస్ బాబా అంటారు చూడండి, అన్లెస్ యూ హావ్ డీప్ ఫీలింగ్ గాడ్ రియలైజేషన్ సచ్ ఎ టాక్ సేఫ్టీ క్వైట్ ఇంపాసిబుల్ మోస్ట్. నీకు అంతరంగంగా డీప్ ఫీలింగ్ ఉండాలి. ఏదేదో పైకి గాడ్ రియలైజేషన్ కావాలి, పై కావాలి, ఇటు బయట భౌతికమైన కావాలి, అది కావాలి కాదు. నాకు భగవంతుడే కావాలి. అది లేకపోతే ఊపిరి లేకపోతే ఎలాగైతే చేప నీళ్ళలోంచి బయట తీసిన తర్వాత మళ్ళీ నీళ్ళలోకి ఎలా కొట్టుకుపోతుందో అలాగా నువ్వు భగవంతుడి గురించి పరితపించాలి. ఒక చేప నీళ్ళలోంచి తీసి బయట పెడితే అది ఎలా కొట్టుకుంటుంది, మళ్ళీ నీళ్ళలో పడే ఎప్పుడు పడతావా అన్నట్టుగా కొట్టుకుంటుంది. అలా కూడా నీ జీవితంలో కూడా నీవు భగవంతుడు అంత ప్రతిపించాలి భగవంతుడి గురించి. అలా చేస్తే గాని మీకు అంత ఉంటే గాని ఈ టాస్క్ అంత ఈజీ కాదంటారు. బట్ వన్స్ యువర్ ఈగర్ లాంగింగ్, నీలో ఆ లాంగింగ్, ఆ భగవంతుని చేరాలనే చాలా లాంగింగ్ ఉన్నట్టయితే, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ వీక్నెసెస్, నీలో ఎన్ని బలహీనతలు ఉన్నాయండి. నువ్వు ఎలాంటి వాడు అవ్వచ్చు, నువ్వు తాగుబోతు అవ్వచ్చు, ఎలాంటివి అవ్వచ్చు, డ్రింకర్ అవ్వచ్చు, నువ్వు ఏదైనా అవ్వచ్చు. నువ్వు నీ భౌతికమైన చేష్టలతో భగవంతు సంబంధం లేదు. నీకు ఉంటాయి, నీ వీక్నెసెస్ ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. ఉన్నప్పటికీ నీలో ఆ తృష్ణ భగవంతు చేరాలని చాలా డీప్ గా ఉంటే దిస్ ఇంపాసిబుల్ టేక్ విల్ బికమ్ పాసిబుల్. ఎట్లా అది ఇంపాసిబుల్ అంత వీక్నెసెస్ ఉంటే, కానీ నీలో ఆ తృష్ణ అనేది ఉందో, భగవంతుడు చేరాలనే ఆ ఇంటెన్సిటీ ఉందో, అది పాసిబుల్ అయిపోతున్నట్టు ది అవతార్ పురుషుడు కానీ పర్ఫెక్ట్ మాస్టర్ కాంటాక్ట్స్ ఆయన వాళ్ళ దాలో ఉండడం వల్ల. సో బాబా అంటారు, ఇన్ని స్మాల్ వెసల్, చిన్న వెసల్, చిన్న బోట్ ఉందండి. అది పెద్ద సముద్రాలు, ఏదో పెద్ద సముద్రాలు దాటి ఎక్కడికో గోల్ చేరుతుందండి. చిన్న బోట్ అది కొంత దూరం వెళ్తుంది. తీరా వెళ్ళి సముద్రం బడిలో పెద్ద కెరటాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, అలలు వస్తాయి, తిరగబడిపోతాయి. ఆ చిన్న బోట్ ఏమవుతుంది, అది ఒక్కటే ట్రావెల్ చేయలేదు. అది ట్రావెల్ చేసినా చాలా టైం పడుతుంది, ఎప్పుడుకో వెళ్తుంది ఆ గమ్యానికి. లేదా మార్గం మళ్ళీ రఫ్ సీ వచ్చింది అనుకోండి, పెద్ద తుఫాన్లు అవన్నీ వచ్చింది అనుకోండి, బోల్లో పడిపోతుంది. చిన్న బోటు అంత పెద్ద కెరటాలు, అదే ఆ బోట్ దాటాలంటే ఎలా వెళ్ళాలంటున్నారు బాబా అంటే, బాబా ఏం చెప్తున్నారంటే, ఆ బోట్స్ మీరు అవ్వాలంటే ఒక బిగ్ స్టీమర్ పెద్ద షిప్ కి అది అటాచ్ అయి ఉన్నది. సో అలా అటాచ్ చేయడం వల్ల ఆ స్మాల్ వెసల్ ఆ స్మాల్ బోట్ ఒక్కటే ఆ మహాసముద్రాన్ని దాటలేదు. నువ్వు వెళ్ళవలసిన గమ్యం చేరలేదు. ఎందుకంటే మధ్యలో ఎక్కడో తిరగబడిపోవడము, మునిగిపోవడము, పెద్ద కెరటాలు, ఎంత పెద్ద కెరటాలు వస్తాయి సముద్రం మధ్యలో. పెద్ద షిప్పే వెళ్ళగలదు, పెద్ద బోట్. సో ఎప్పుడైతే ఈ స్మాల్ బోట్ పెద్ద బోట్ కనెక్ట్ అయి ఉందో, అప్పుడు అది ఆ పెద్ద బోట్ ఎలా వెళ్తే ఇది అలాగా వెళ్ళిపోతుంది అంటున్నారు బాబా. సో ఇట్ మే బి అయిపోతుంది. సో సింగిల్ గా ఒక్క బోట్ మాత్రం వెళ్ళలేదు. సో అలాగా ఇట్ ఈస్ ఎలాంటిదంటే, ఇట్ లైక్ ఏ ట్రైయింగ్ 7 స్మాల్ వెసల్ వెరీ స్ట్రాంగ్. ఈ చిన్న బోట్ 7 సప్త సముద్రాలు చిన్న బోట్ దాటడం ఎంత కష్టం ఊహించండి. 7 సప్త సముద్రాలు, సప్త సముద్రాలని చిన్న బోట్ బాగా చిన్నపిల్ల ఆ బోట్ లాంటి బోటు అది దాటాలంటే ఈజీ పాసిబుల్, జరిగే పని కాదు అది. సో ఒకవేళ మధ్యలో ఎక్కడో కొట్టుకుపోతుంది, సముద్ర కెరటాలు ఎక్కడో కొట్టుకుపోతుంది. ఓన్లీ చూడండి, ఓన్లీ ద మాస్టర్స్ ఆఫ్ ట్రూత్ కెన్ మేక్ యూ క్రాస్ ఓవర్ అదర్ సైడ్. సత్యం తెలిసిన మాస్టర్ వాళ్ళే, ఆ సద్గురులు అవతారులే మిమ్మల్ని అవతల పక్క దాటించగలరు. దేర్ హెల్ప్
గ్రేటెస్ట్ బూన్ ఫర్ ద స్మాల్ క్రాఫ్ట్స్ రీచ్ ద గోల్. వాళ్ళ సహాయం మళ్ళీ చిన్న చిన్న బోట్లు, ఒక ఆత్మ ఎంత ఉంది ఆయనకి, చిన్న బోట్, ఇలా చిన్న చిన్న బోట్లు, వాళ్ళ హెల్ప్ మళ్ళా చిన్న బోట్లు అందరినీ అవతల పక్కకి దాటించేస్తాయి. సో ఫర్ దిస్ రీజన్ స్టాప్ ది యూనివర్స్ ఫ్రమ్ అవే అండ్ పుట్ ఇన్ ద రైట్ పాత్. ఈ ఈ ఈ ఈ ఈ ఈ- ఈ అలాంటి ఇలాంటి చిన్న చిన్న బోట్లు దాటించడానికి ఆ సృష్టిగా యూనివర్స్ దారి తప్పిపోయి ఉంటే, ఈ ప్రపంచంలో అంతా యూనివర్స్ విశ్వం అంతా దారి తప్పిపోతే దాన్ని రైట్ పాత్ లో పెట్టడానికి, విశ్వంలో ఉన్న మన అందరూ దారి తప్పి ఉన్న పాత్ని రైట్ నిజమైన మార్గంలో పెట్టడానికి మాస్టర్స్ టేక్ బర్త్ అండ్ ప్లేస్. ఈ భూమి మీద తరచూ మానవాళ్ళు, భగవంతుడు, మాస్టర్స్, పర్ఫెక్ట్ మాస్టర్ భూమి మీదకి వస్తూ ఉంటారు. మరి ఎందుకంటే ఈ విశ్వం అంతా దారి తప్పే ఉంది, దాని మార్గంలో పెట్టాలంటే వాళ్ళు వస్తూ ఉండాలి. దెన్ దే టీచ్ యూ అండ్ గైడ్ యూ. వాళ్ళు మనల్ని టీచ్ చేస్తారు, మనకి గైడ్ చేస్తారు. సో మన పని ఏంటంటే అలాంటి మాస్టర్స్, అలాంటి పర్ఫెక్ట్ మాస్టర్ అవతార పుష్పమూర్తులు భూమి మీదకి వచ్చి విశ్వంలో ఉన్న మానవాళ్ళని, దారి తప్పిపోయిన మానవాళ్ళని, ఈ సప్త సముద్రాలని ఎంత కష్టమో చిన్న బోటు దాటడం, అది అలాంటిది కూడా మేము దాటించేస్తాం, మమ్మల్ని పట్టుకోండి అని మాకు చెప్పినట్టు వినండి, మేము చెప్పినట్టు చేయండి అని భగవంతుడు ఇన్సూరెన్స్ ఇచ్చినప్పుడు మన పని ఏంటంటే వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేయడం అంటే వాళ్ళు చెప్పిన విషయాలు మనం సదా సదా మనం ఆచరిస్తూ ఉండాలి. అలా చేసినప్పుడు ఇట్ బికేమ్, చిన్న బోటు కూడా సప్త సముద్రాలని ఏం కాకుండా ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో మన భగవంతు చేరు. సో అది మన బాధ్యత. సో బాబా అంటున్నారు ఇట్ ఈస్ ఓన్లీ, ఇది ఓన్లీ, అతను అడిగిన క్వశ్చన్ ఏంటి, సింప్లెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇమ్మోరాలిటీ. భగవంతుని చేరాలంటే, శాశ్వత భగవంతుని మోక్షం పొందాలంటే మాకు నిజమైన ఏంటి ఆ సింపుల్ మార్గం అంటే పర్ఫెక్ట్ మాస్టర్ అవుతారు. వాళ్ళ కాంటాక్ట్ ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి, దాని ఉన్నాయి, అవి ఎక్కడో ఉంటాయి. ఇందాక చెప్పాం కదా, నువ్వు ఆచరించకపోయినా నీ గ్లోరెన్స్ ప్రకారం నువ్వు ఓన్గా చేసుకోవచ్చు, అది ప్రోగ్రెస్ అంటున్నారు. బట్ మీరు ఈ మార్గంలో అంటే అలాంటిది అవతార్ మెహర్ బాబు మనకి యోగంలో ఆయన 100 సంవత్సరాలు బాడీ టాప్స్ మనం అందరం బాబాలోకి వచ్చినందుకు మనం ఆయన చెప్పినట్టు నడుచుకున్నట్టయితే, ఆయన మనకి ఏం చెప్పారంటే రెండే రెండు, ఆయన నామం సదా చేసుకోవడం, ఆయన చెప్పినట్టు నడుచుకోవడం, అందరినీ ప్రేమించడం, అంతకంటే ఏం లేదు. ఆయన అలా మనం నడుచుకున్నట్టయితే మనం ఎక్కడ చేరాలో, ఎక్కడికి ఏ టైం చేరాలో, ఎలా చేరాలో అంతా ఆయన చూసుకుంటాడు. ది ఈజియెస్ట్ అండ్ షూరెస్ట్, సేఫెస్ట్, క్వికెస్ట్ టు రీచ్ ది గాడ్. బాబా అంటున్నారు ఆయన మార్గము ప్రేమ మార్గము అని బాబా చెప్పింది. ఈజియెస్ట్, చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. సేఫెస్ట్ అట, ఎక్కడ ఎంత సేఫ్గా వెళ్తే క్విక్కెస్ట్, చాలా ఫాస్ట్ కాదు, షూరెస్ట్, డెఫినెట్ గా చేరుతాం టు రీచ్ ద గోల్. ఈజియెస్ట్, సేఫెస్ట్, క్విక్కెస్ట్ అండ్ ఫాస్టెస్ట్, చాలా ఫాస్ట్ గా, క్విక్ గా, ఈజీగా చేర్పిస్తాడు బాబా. అంత అవతార పురుషుడు మనకి హామీ ఇచ్చాడు. సో ఆ సదావకాశం మనం అందరూ ఉపయోగించుకొని మనం కూడా అతి త్వరలో ఆ సప్త సముద్రాలు దాటడానికి మనం కృషి చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. రామారావు గారు చక్కని జై విషయాలు బాబా. తెలియజేశారు. మన గమ్యం, జై బాబా, మనం గమ్యం చేరటానికి బాబా మనకు చెప్పిన విషయాలన్నీ చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. జై బాబా. జై బాబా రామారావు బాగా చెప్పారు. జై బాబా సార్. మల్లికార్జున నగర్ మీరు ఉన్నారా? జై బాబా సార్. బాగా జై బాబా. చెప్పారు. జై బాబా. జై బాబా రామారావు గారు. ఉన్నారా సార్? మీరు జాయిన్ అయ్యారా? జై బాబా సార్. జై బాబా. వెరీ గుడ్. బాగా చెప్పారు, చాలా బాగుంది. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా అండి. విజయలక్ష్మి గారు మీరు ఒక సంకీర్తన చేయండి జై బాబా. ఓకే తర్వాత జై బాబా. సిద్ధలక్ష్మి గారు రెడీగా ఉండండి. సిద్ధలక్ష్మి గారు తర్వాత రెడీగా ఉండండి. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమమయానే ప్రేమాగమనం మా కొరకే అని వచించావు. ప్రేమమయానే ప్రేమాగమనం మా కొరకే అని వచించావు. అడుగకనే మము ప్రేమించావు. అడుగకనే మము ప్రేమించావు. ప్రేమను బాటను నడిపించావు. ప్రేమను బాటను
నడిపించావు. మనసు హరించే మాన్యుడనేవే, మనసు హరించే మాన్యుడనేవే. నాదమయానే నామస్మరణం, నాదమయానే నామస్మరణం, ఊపిరి చేసి కరుణించేవో, అణువణువున వణించేవు, అణువణువణువున వణించేవు. ధ్వనిలో ప్రేమను రగిలించేవు, ధ్వనిలో ప్రేమను రగిలించేవు. మనసు హరించే మాన్యుడనేవే, కోరికలేవి కోరను నేను, నిన్ను కోరుట మరి మానగలేను. కోరికలేవి కోరను నేను, నిన్ను కోరుట మరి వాయిస్ కట్ అవుతుందమ్మా. మానగలేను. హలో, వాయిస్ కట్ అవుతుంది, చూసుకో. లేదండి, వినిపిస్తుంది. కోరని దాయి కోరిక బాబా, కోరని దాయి కోరిక బాబా, తీరన దానా వేదన బాబా, తీరని దానా వేదన బాబా. మనసు హరించే మాన్యుడనేవే, మనసు హరించే మాన్యుడనేవే. చెలిమిని కోరి చెంతని చేరితి నిన్ను, కలిమిని ఇస్తే కాదనలేను. చెలిమిని కోరి చేరితి నిన్ను, కలిమిని ఇస్తే కాదనలేను. కలిమి బలిమి నీ చెలిమైతే, కలిమి బలిమి నీ చెలిమైతే, చెలియే నీలో స్థిరమైపోనా, చెలియే నీలో స్థిరమైపోనా. మనసు హరించే మాన్యుడనేవే, ఎద ఎద నిలిచే దేవుడు నీవే. మనసు హరించే మాన్యుడనేవే. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్స్ అండి నాగలక్ష్మి గారు. జై బాబా, అందరికి జై మెహర్ బాబా. జై బాబా అండి. విజయలక్ష్మి గారు మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు, మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు సిద్ధలక్ష్మి గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత రమణమ్మ గారు రెడీగా ఉండండి. ప్రేయర్ ఏమో ఆనంద్ కుమార్ గారు, హారతి ఏమో శర్మ గారు రెడీగా ఉండండి. జై జై బాబా అండి. నాగలక్ష్మి గారు. జై బాబా. అవతార్ జై మే బాబా. బాబాకి జై. నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట, నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట, ప్రేమ ఇచ్చి ప్రేమనే కోరుతావట, ప్రేమ ఇచ్చి ప్రేమనే కోరుతావట. ఓ మౌనమూర్తి మెహరు బాబా, నీ సన్నిధి నా పెన్నిధి. ఓ మౌనమూర్తి మెహరు బాబా, నీ సన్నిధి నా పెన్నిధి. మౌన భాషి నీవేనట, 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 మౌనమూర్తి నీవేనట, 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 మౌన భాషి నీవేనట, మౌనమూర్తి నీవేనట. నీ మౌనముతోనే మా ఎదలు దోచుకొందువట, నీ మౌనముతోనే మా ఎదలు దోచుకొందువట,
నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట, ప్రేమ ఇచ్చి ప్రేమనే కోరుతావట. ఓ మౌనమూర్తి మెహరు బాబా, నీ సన్నిధి నా పెన్నిధి. నీ నామమే చాలునట, చాలునట, చాలునట. నీవే మా గమ్యమట, గమ్యమట, గమ్యమట. నీ నామమే చాలునట, నీవే మా గమ్యమట. నీ నామముతోనే మముల నీదరికి చేర్చుమయా, నీ నామముతోనే మముల నీదరికి చేర్చుమయా. నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట, ప్రేమ ఇచ్చి ప్రేమనే కోరుతావట. ఓ మౌనమూర్తి మెహరు బాబా, నీ సన్నిధి మా పెన్నిధి. నీ ప్రేమయే చాలునయా, చాలునయా, చాలునయా. నీ కరుణయే చాలునయా, చాలునయా, చాలునయా. నీ ప్రేమయే చాలునయా, నీ కరుణయే చాలునయా. నీ ప్రేమ కరుణలు మాకు ప్రసాదించుమయా, నీ ప్రేమ కరుణలు మాకు ప్రసాదించుమయా. నిన్ను ప్రేమతో బాబా అంటే పలుకుతావట, ప్రేమ ఇచ్చి ప్రేమనే కోరుతావట. ఓ మౌనమూర్తి మెహరు బాబా, నీ సన్నిధి మా పెన్నిధి. నీ సన్నిధి మా పెన్నిధి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి నాగలక్ష్మి గారు. జై బాబా. జై బాబా అండి. సిద్ధలక్ష్మి గారు మంచి సంకీర్తనం చక్కగా పాడి వినిపించారు, మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు రమణమ్మ గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సత్యవతి గారు రెడీగా ఉంది. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా, కడకు నా ప్రాణముగా. జై బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా. తొలి నేను నిన్ను చూసాను, మరి నీవు నన్ను చూసావో. తొలి నేను నిన్ను చూసాను, మరి నీవు నన్ను చూసావో. చూపులో చూపే కలిసిందో, ఏ చూపు లొంగదీసిందో. చూపులో చూపే కలిసిందో, ఏ చూపు లొంగదీసిందో. తెలియని ప్రేమమైకములో నీకు స్వాధీనమైనాను. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా, కడకు నా ప్రాణముగా. రాగాలు నాకు తెలియవని నాలోన నీవు ధ్వనించి, రాగాలు నాకు తెలియవని నాలోన నీవు ధ్వనించి. కమ్మగా పాటలు పాడావు,
పాటలో పల్లవి అయినావు, కమ్మగా పాటలు పాడావు. పాటలో పల్లవి అయినావు, నాదమే లేని గాత్రముతో పాటలను పాడమన్నావు. నాదమే లేని గాత్రముతో పాటలను పాడమన్నావు. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. నా మనసు బందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా. నిన్ను విడలేని బ్రతుకాయే, మరచిపోలేని మమతాయే. నిన్ను విడలేని బ్రతుకాయే, మరచిపోలేని మమతాయే. కోర్కెలే లేని నా ఎదలో కొండంత దేవుడవైనావు. కోర్కెలే లేని నా ఎదలో కొండంత దేవుడవైనావు. మెహరు నీ నామ స్మరణములో నాదమై నిండిపోయావు. మెహరు నీ నామ స్మరణములో నాదమై నిండిపోయావు. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా, కడకు నా ప్రాణముగా. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి నాగలక్ష్మి గారు, అందరికీ జై బాబా. జై బాబా అండి రమణమ్మ గారు, మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు, మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. సత్యవతి గారు మీరు ఒక సంకీర్తన చేయండి. జై బాబా. జై మెహర్ బాబా. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రేమలోని సంపదంతా మెహరు రూపు దాల్చెనో, మేధినవతరించెనో కలిలో. హృదయ వీణ మోహన రాగం మోహనముగ పాడెనో, పరవశించి ఊగెనో త్రుటిలో. ప్రేమలోని సంపదంతా మెహరు రూపు దాల్చెనో, వేచిన ప్రతి క్షణమొక యుగమై, యుగ యుగమున పేచుట ఘనమై. ఘనాఘనుని ఆగమనం రూపుదాల్చెనో, ప్రేమలోని సంపదంతా మేరు రూపు దాల్చెనో. ప్రకృతిలోని అందమంతా ఆ ఆ ప్రకృతిలోని అందమంతా ప్రభవించెను సుందరముగా, అంగరంగ వైభవముగా అవని నిలిచెనో. ప్రేమలోని సంపదంతా మెహరు రూపు దాల్చెనో, తలచిన ప్రతి తలపొక పాటై, ప్రతి పాటకు పల్లవి మెహరై. మెహరు మెహరు శ్రీ నామమే జగతి నిండెనో, ప్రేమలోని సంపదంతా మెహరు రూపు దాల్చెనో, మేధినవతరించెనో
కలిలో హృదయ వీణ మోహన రాగం మోహనముగ పాడెనో పరవశించి ఊగెనో త్రుటిలో ప్రేమలోని సంపదంతా మెహరు రూపు దాచెనో మేధినవతరించెనో అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. థ్యాంక్ యూ నాగలక్ష్మి గారు. అందరికీ జై మెహర్ బాబా. జయబాబాండి సత్యవతి గారు మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. మీకు ధన్యవాదాలు జయ మెహర్ బాబా. ఇప్పుడు నాగమణి గారు నాగమణి గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ప్రేయర్ కి ఆనంద్ కుమార్ గారు రెడీగా ఉండండి. జయబాబాండి నాగమణి గారు. జై బాబా అందరికి అవతార్ మెహర్ బాబాకి జై. క్షణమైన నిన్ను వీడని వరమియరా బాబా గణేనా నిన్ను మరువని మనసియరా బాబా క్షణమైన నిన్ను వీడని వరమియరా బాబా గణేనా నిన్ను మరువని మనసియరా బాబా భోగాలడుగను భాగ్యాలడుగను భోగాలడుగను భాగ్యాలడుగను సిరులు ఎందుకు సంపదలెందుకు సిరులు ఎందుకు సంపదలెందుకు కోరికలే కోరని కోరిక నీయరా కడవరకు నీ కొంగులో విడదీయకురా కడవరకు నీ కొంగును విడదీయకురా క్షణమైన నిన్ను విడని వరమియరా బాబా గణేన నిన్ను మరువని మనసియరా బాబా తల్లియు తండ్రియు గురువు దైవము ఇహము పరము నీవే సర్వము తల్లియు తండ్రియు గురువు దైవము ఇహము పరము నీవే సర్వము నా తనువు అణువణువు నీవైతే అడిగేదేమున్నది నేనే నీవైతే అడిగేదేమున్నది నేనే నీవైతే నీవే నేనైతే అడిగేదేమున్నది నీవే నేనైతే అడిగేదేమున్నది క్షణమైన నిన్ను వీడని వరమియరా బాబా గడి అయినా నిన్ను మరుని మనసియరా బాబా అవతార్ మెహర్ బాబా की जय. నాగలక్ష్మి గారు జై బాబా అండి. జై బాబా అండి. నాగమణి గారు మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. మీకు ధన్యవాదాలు జై మెహర్ బాబా. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు ప్రేయర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రేయర్ తర్వాత బాలకృష్ణ గారు మల్లికార్జునరావు గారు చెరొక 2 నిమిషాలు నామం చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. ఆనంద్ కుమార్ గారు. జై మెహర్ బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా ఆనంద్ కుమార్ గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మన ఈ గ్రూప్ అందరి తరఫున చెప్తున్నాను హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. ఓ పర్వదిగార్, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest. On all planes and beyond all planes, you are in the 3 worlds and also beyond the 3 worlds. You are imperceptible and independent.
You are the Creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. Your knowledge infinite and power infinite and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Yazadan, Ahura Mazda, and God the Beloved. You are named Izzat, the only one worthy of worship. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most specially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more, and more and more, and still at more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. Thank you, Baba. Jai Meher Baba andi andarki. Amma Jai Baba amma Nagalakshmi garu. Thank you so much amma. జై బాబా అండి ఆనంద్ కుమార్ గారు, మీకు వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు గ్రూప్ అందరి తరఫున తెలియజేస్తున్నాను. బాబాకి ప్రార్థిస్తున్నాను. జై బాబా అండి. హ్యాపీ అవతార్ వెడ్డింగ్ మెహర్ ఆనంద్ కుమార్ గారు. జై బాబా. జై బాబా జై బాబా సార్, అండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. జై మెహర్ బాబా అండి. థ్యాంక్ యూ సో మచ్. కాల్లో ఉండే అందరికీ కూడా బాబా వారి ప్రేమ శిస్సులు మెండుగా ఉండాలని కోరుతూ ధన్యవాదాలు. అందరికీ కూడా ధన్యవాదాలు సార్. జై బాబా అండి. బాలకృష్ణ గారు, మీరు ఒక 2 నిమిషాలు నామం చేయండి. తర్వాత మల్లికార్జునరావు గారు రెడీగా ఉండండి నామం చేయడానికి. బాలకృష్ణ గారు. బాబా की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद मेहर बाबा सच्चिदानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद मेहर बाबा सच्चिदानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद मेहर बाबा सच्चिदानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद मेहर बाबा सच्चिदानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी। జై బాబా అండి. జై బాబా.
अवतार మల్లికార్జున मेहर గారు बाबा की చెప్పండి. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। జై బాబా అండి. జై బాబా. ఇప్పుడు హారతి శర్మ గారు జై బాబా అండి. బాబాకి హారతి ఇవ్వండి. జై బాబా శర్మ గారు. జై మెహర్ బాబా. అవతార్ జై మెహర్ బాబా కి జై. కొద్ది క్షణాలు మౌనము, తర్వాత హారతి. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. बुझावे नारु जहल तनी कर कुदु रतन फरमातु चलागी आश भक्तों ने के बचे नूर मातु अयामुर शब्द मेहरु बाबा चरण पर तू न धरिए सर खुदाना जत दीवा के फदय तो मेहरु बातू तुझे माली हकीकत नो तू आशे बीन आ रहे भी तुझे धरी या है वहद तुम्हारे फतनो कोई तूफातू अमोर रहने आए साले बख्शे ज्ञानु ईजदनु के तू पर महात्मा ज्ञानी चने मुकु तारे इरुफातु खुदाना प्रेम नो प्यालो पिलावी मस्त हमने कर से तुझ पर जानु सद के साकिया आद्य परमातु हमारी नाव भर धरिए तरवे तो हमें धरिए हमारा ना खुदा है मेहरु बाबा छेनिगे बातू हमारा ना खुदा है मेहरु बाबा छेनिगे बातू बुझावे नारु जहल तनी कर कुदु रतन फरमातु चलागी
आश भक्तों ने के बसे नूरे मातू। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा అండి నాగలక్ష్మి గారు, థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జయ బాబా అండి శర్మ గారు, మీరు ఈ రోజు ఇచ్చిన హారతితో ఈ కార్యక్రమం ముగిసిందండి. మళ్ళీ రేపు కలుసుకుందాం ఇదే టైంకి. అందరికీ జై మెహర్ బాబా. వన్స్ అగైన్ ఆనంద్ కుమార్ గారు, మీకు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ గ్రూప్ సభ్యులందరి తరఫున